జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలని యావత్ భారతావని రగిలిపోతోంది. ఇక భారత్ పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధం ఏ క్షణం ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారత్ ఎప్పుడు ఎలా ఎక్కడ దాడి చేస్తుందో అని కంటి మీద కునుకు లేకుండా పాకిస్తాన్ భయంతో ఉంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. నియంత్రణ రేఖ LOC వెంబడి ఉన్న 13 నియోజకవర్గాల్లో 2 నెలల పాటు ఆహార సామాగ్రిని నిల్వ చేసుకోవాలని సూచనలు జారీ చేసినట్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధానమంత్రి చౌదరి అన్వర్ ఉల్ హక్ ఓ ప్రకటనలో తెలిపినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్త హల్చల్ అవుతోంది. ఈ 13 నియోజకవర్గాల అత్యవసర పరిస్థితి కోసం $1 బిలియన్ కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 1000కి పైగా మదర్సాలు ఖాళీ చేయించారు. POK సరిహద్దు గ్రామాల ప్రజలు బంకర్లు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKలో ఉన్న ఉగ్రవాద స్థావరాల్ని పాకిస్తాన్ ఆర్మీ ఖాళీ చేయిస్తోంది. అక్కడ ఉన్న ఉగ్రవాదుల్ని బంకర్లు, ఆర్మీ షెల్టర్స్ లోకి హుటాహుటిన తరలిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. యుద్ధం రావచ్చనే ఊహాగానాలతో POKలోని ఉగ్రవాదుల్ని ఎలాగైనా కాపాడుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీ ఇలా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి 29 నగరాల్లో పాకిస్తాన్ యుద్ధ సైరన్స్ ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. యుద్ధ సైరన్ మోగితే అక్కడి ప్రజలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎలా వ్యవహరించాలో అధికారుల ద్వారా సూచనలు చేయిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇప్పటికే కఠినమైన చర్యల్లో భాగంగా పాకిస్తాన్ ని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది భారత ప్రభుత్వం. అతి కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ దేశం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. Subscribe to One India and never miss an update.